హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తిని సొంతం చేసుకోవడానికి రుద్రాణి వేసిన ప్లాన్ తిప్పికొట్టి అనామిక రుద్రాణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. కావ్య అయితే స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే వస్తాడు. ఏంటి కళావతి, ఇవన్నీ సర్దుతున్నావు అనగానే, ఏమీ లేదు, నాకు కూడా మక్కలాగే ఒక పాపను బాబును ఎత్తుకోవాలని అనిపిస్తుంది. మీకేమో ఇంత అందమైన ప్రదేశంలో ఇబ్బంది కదా, మనకి బూత్ బంగ్లాయే నయం కదా, అందుకని ఇవన్నీ సర్దుతున్నాను. మనం కూడా ఈరోజు బూత్ బంగ్లాకి వెళ్ళి ఇద్దరూ ఒకటవుతే నా కోరిక తీరుతుందని అంటూ ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది. మీకేమో అక్కడికే వెళ్ళాలి కదా అంటూ ఉండగా ఇక రాజు అయితే కావ్యని పట్టుకుంటాడు. ఇక అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరైతే చూసుకుంటూ ఇక ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే కావ్యతో చెప్తూ ఉంటాడు, నేను నీకు చెప్పానా బూత్ బంగ్లా ఉంటే తప్ప నిన్ను భార్యగా ఒప్పుకోనని. అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిస్తున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఇక రాజు అయితే చెప్తాడు. ఆ విధంగా ఇద్దరు అయితే ఒకటవుతారు. ఇక ఉదయం అవ్వగానే కావ్య అయితే సిగ్గుపడుతూ బయటికి రావడంతో అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి త్వరలోనే నా చేతిలో ఒక పాపనో బాబునో పెడతారని అనిపిస్తుంది, నిజమేనా అంటూ అపర్ణ అనగానే ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ పోండత్తయ్య అంటూ ఇక ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు కూడా కావాల్సింది అదే కదా, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి, మీ ఇద్దరు ఆనందంగా ఉంటేనే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఇక అపర్ణ అయితే అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది. మరొక వైపు రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలి, ఈ ముసలోడిని మోసం చేసైనా సరే, లేకపోతే బెదిరించో బామాలో ఏదో రకంగా నేను ఆస్తి మొత్తం నా పేరును రాంచుకుంటే అప్పుడు ఈ కుటుంబం మొత్తం రోడ్డు పాలైపోతుంది, అప్పుడిక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు అనామిక అయితే సామంత్ కొట్టడంతో కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది. ఏంటిప్పుడు అసలు నేను ఈ సామంత్ని ఏమి చెయ్యలేనా, ఆ కుటుంబాన్ని ఏమి చెయ్యలేనా అంటూ తన మనసులో అనుకుంటూ ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగానే తనైతే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రుద్రాణి అయితే అనామికకి ఫోన్ చేస్తుంది. నాకు ఈ ఇంట్లో చాలా అవమానం జరిగింది, నేను ఎలాగైనా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, నువ్వు నాకు సహాయం చేస్తావేమో అని నీకు ఫోన్ చేశాను అంటూ రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది. నేను మీకేం సహాయం చేయగలను అంటూ ఇక అనామిక అనగానే, ఏమీ లేదు, ఇక్కడ కళ్యాణ్కి కూడా సినిమాల్లో పాటలు రాసే అవకాశం వచ్చింది, కళ్యాణ్ కూడా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతున్నాడు, అందుకని ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు, నేను అది చూసి సహించలేను, ఖచ్చితంగా ఏదోటి చెయ్యవలసిందే, ఆస్తి మొత్తం నా సొంతం అయ్యేలా చేస్తే ఇక ఈ కుటుంబం రోడ్డు పాలైపోతుంది, అప్పుడు నేను ఆస్తి నా సొంతం చేసుకోవచ్చు అంటూ రుద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది. అదెంత పని, ఆస్తి మొత్తం ఇప్పుడు మళ్ళీ ముసలోడి పేరునే ఉంది కదా, ముసలోడు గనుక తిరిగి సంతకం పెడితే ఖచ్చితంగా ఆస్తి మొత్తం మీ సొంతం అయిపోతుంది, ఇక మీరు ఆ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చెయ్యొచ్చు అంటూ అనామిక అయితే చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉండగా, ఏముంది, ముసలోడు పొద్దున్నే వాకింగ్కి వస్తాడు కదా, అప్పుడు ముసలోడిని కిడ్నాప్ చేసి ఆస్తి మొత్తం మీ సొంతం చేసుకోవడమే అంటూ అనామిక అయితే అంటూ ఉండగా, నిజమే, నీకు తెలిసిన రౌడీలతో ఈ పని చేయించు,
నేను ఆస్తి పేపర్లు తీసుకుని వస్తాను, అప్పుడు ఆస్తి మొత్తం మన సొంతం చేసుకోవచ్చు అంటూ ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. సరే, నేను రేపే ఈ పనికి ఏర్పాట్లు చేస్తాను అంటూ అనామిక అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఉదయం అవ్వగానే ఎప్పట్లాగే సీతారామయ్య అయితే బయటికి వాకింగ్కి అయితే వెళ్తాడు. ఇక అప్పుడే అనామిక వేసిన ప్లాన్ ప్రకారమే రౌడీలైతే సీతారామయ్యను తీసుకుని వెళ్ళిపోతారు. ఇంతలో రౌడీలు తీసుకువెళ్ళిపోవడంతో సీతారామయ్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఎవర్రా మీరు, నన్నెందుకు తీసుకువెళ్తున్నారు అని అనంగానే ఇంతలో ఆ రౌడీ అయితే చెప్తూ ఉంటాడు, నిన్నెందుకు తీసుకువెళ్తున్నామో అది మాకేం తెలుస్తుంది, వాళ్ళు అసలు నిన్నెందుకు తీసుకురమ్మన్నారో కూడా మాకు తెలియదు, మాకు డబ్బులు ఇచ్చారు, నిన్ను తీసుకురమ్మని చెప్పారు, అందుకే నిన్ను తీసుకువచ్చి ఇక్కడ బంధించాం తప్ప మాకు వేరే ఉద్దేశమే లేదు అంటూ ఆ రౌడీలు అయితే చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక సీతారామయ్య అయితే రౌడీలు చూడకుండా చాలా తెలివిగా కావ్య నెంబర్కి అయితే ఫోన్ చేసి వదిలేస్తాడు. ఇక రౌడీలు అయితే అంటూ ఉంటారు, ఈ ముసలోడిని మనం కిడ్నాప్ చేసాం కాబట్టి మనకి అప్పగించిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మన బాధ్యత వదిలిపోతుంది అంటూ ఆ రౌడీ అయితే ఫోన్ చేసి, మీరు చెప్పినట్టే మేము కిడ్నాప్ చేసి తీసుకువచ్చాము, మీరు వెంటనే రండి అంటూ అనామికకైతే ఫోన్ చేస్తారు రౌడీలు. ఇంతలో అనామిక కూడా రుద్రాణికైతే ఫోన్ చేయడంతో ఇక రుద్రాణి కూడా కంగారుగా బయలుదేరుతుంది. అది గమనించిన కావ్య అయితే, అంటే తాతయ్య ఇదంతా అర్థం చేసుకోవడానికి ఫోన్ చేసి వదిలేసుంటారు, ఇప్పుడు ఈవిడెంత కంగారుగా వెళ్తుంది అంటే ఈ పని ఈవిడిదే, ఖచ్చితంగా ఈవిడిని ఫాలో అయి వెళ్ళాలి అంటూ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక రుద్రాణిని అయితే ఫాలో అయి వెళ్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఒక ప్లేస్లో అయితే ఆగుతుంది. అక్కడే లోపల అనామిక కూడా ఉంటుంది. ఇక రుద్రాణి లోపలికి వెళ్ళంగానే ఇక అనామిక రుద్రాణి కూడా సీతారామయ్య దగ్గరికి అయితే వెళ్తారు. నీచురాల, నువ్వా, మొన్నేమో కాళ్ళ వేర్ల పడి నన్ను క్షమించండి, ఇంట్లో ఉండనివ్వండి, లేకపోతే నా జీవితమే నాశనమైపోతుంది అన్నావే, ఇప్పుడేమో ఆస్తి కోసం ఇంత పని చేస్తావా అంటూ అనంగానే, నువ్వు ఎన్నన్నా పర్వాలేదు, ఆస్తి మొత్తం నా సొంతం అయిపోయిన తర్వాత ఈ నిజం మీ వాళ్ళందరికీ తెలిసినా పర్వాలేదు, ఎందుకంటే ఇక నన్ను ఏమీ చెయ్యలేరు, ఆస్తి మొత్తం నా సొంతం అయిపోతుంది, నీ కుటుంబం రోడ్డు పాలైపోతుంది అంటూ ఇక రుద్రాణి అయితే చెప్పి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక తన దగ్గరున్న పేపర్స్ అయితే తీసుకొని సీతారామేసేత సంతకం అయితే పెట్టించుకోబోతూ ఉండగా రాజ్ కావ్య అయితే లోపలికి వస్తారు. ఆగండి రుద్రాణి గారు అంటూ అనంగానే ఇక రుద్రాణి అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో ఇక అక్కడున్న రౌడీ అడ్డుపడడంతో ఇక కావ్య అయితే కోపంగా ఆ రౌడీని అయితే కొట్టేస్తుంది. అది చూసిన రాజ్ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ అయితే ఇక సీతారామయ్యని ఇడిపించడంతో, చూసావోరే అది ఎంత దుర్మార్గంగా తయారైందో, దాని మీద జాలిపడి ఇంటిలో ఉండనిస్తే నన్నే కిడ్నాప్ చేసి ఆస్తి సొంతం చేసుకోవాలని చూసింది, ఇక దాన్ని ఎలా క్షమిస్తాను అంటూ ఇక సీతారామయ్య అయితే అంటూ ఉండగా ఇంతలో కావ్య అయితే రుద్రాణి అనామిక చెంపైతే పగలగొడుతుంది. చి, ఇంత దుర్మార్గురాలివా, నీ మీద జాలిపడి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పిస్తే నువ్వు మాత్రం ఇలాంటి పాపిష్ట పనులన్నీ చేస్తావా, నువ్వెప్పటికీ మారవా, నీ బుద్ధి ఎప్పటికీ మారదా, ఇంటి ఆడపడుచుగా నీకు హోదా గౌరవం ఇచ్చి చూస్తూ ఉంటే అది నిలుపుకోకుండా ఏకంగా ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని చూస్తావా, నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు అసలు బయట ఉండడానికి వీల్లేదు, మీ ఇద్దరిని ఇప్పుడే అరెస్టు చేయిస్తాను అంటూ ఇక కావ్య అయితే రుద్రాణి అనామికకైతే దిమ్మ తిరిగే షాక్ వేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.